తెలంగాణ రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. I, Dr. Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. బీసీల నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి, ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ కు, మాదిగల నుంచి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కేబినెట్ లో అవకాశం కల్పించారు. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానంటున్న మంత్రి వివేక్ తో మా ప్రతినిధి నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్. మంత్రి వివేక్ మనతో ఉన్నారు. గడ్డం వివేక్ గారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు మంత్రిగా మీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది? మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా మీకేమనిపిస్తుంది? నేను ఎంపీ అయిన తర్వాత అందరు అనుకున్నారు అప్పుడు, అరే వెంకటస్వామి కొడుకున్నాడు, పని చేస్తాడు, వెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ నాకు పెద్ద అవకాశం వచ్చింది తెలంగాణ ఉద్యమంలో పనిచేయడానికి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అందరు ఎంపీస్ని ఒక తాటిపై తీసుకొచ్చి తెలంగాణ రావడంలో కీలకమైన పాత్ర వేశాను. తర్వాత రామగుండంలో ఆర్కేపీలో 2 రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, బిగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. అంటే ఇవన్నీ ఎందుకు, నేను ఎంత ఉద్యమంలో ఉన్నప్పటికీ కూడా నా ప్రాంతానికి ఏదో మంచి చేయాలని చెప్పి ఆ రోజు ఆ పని చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేగా నేను మొన్న ఎమ్మెల్యే అయినాడు. మా నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో, అన్ని టౌన్లలో, అన్ని చోట్ల కూడా సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇంకొక 6 నెలల్లో ఇవన్నీ కూడా మోస్ట్లీ పూర్తిగా అయిపోతాయి. మంత్రి పదవి నిజానికి మంత్రివర్గ విస్తరణ అనగానే చాలామంది పోటీ పడ్డారు. కానీ వివేక్ వెంకటస్వామికి లభించినటువంటి గౌరవం అనుకోవచ్చా, లేదనంటే వెంకటస్వామి వల్ల లభించినటువంటి గౌరవం అనుకోవచ్చా, జిల్లాకు దక్కినటువంటి ప్రాధాన్యం అనుకోవచ్చా? అంటే ఎవరు కూడా ఏం చేసినా కానీ కాకా వెంకటస్వామి గారి బ్రాండ్ అయితే ఎవరు తుడ్చలేరు. వారి లెగసీ ఉంటుంది. ఎక్కడ పోయినా కానీ అరే కాకా వెంకటస్వామి గారి కుటుంబం అని చెప్పి గుర్తిస్తారు. సో లెగసీ స్ట్రాంగ్గా ఉంది. నా బాధ్యత ఏంది, ఆ లెగసీని ముందుకు తీసుకువెళ్ళాలి. నేను అక్కడ నాదేం లేదు అక్కడ. సో వారి లెగసీని, వారి ఆ దారిలో నడుస్తూ ఆ మంచి పేరుని ముందు కొనసాగిస్తే నాది పెద్ద అచీవ్మెంట్ అన్నమాట. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనేటువంటి ప్రచారం జరిగిన ప్రతిసారి వివేక్ వెంకటస్వామి పేరు మొదటగా వచ్చేది. అది వచ్చిన వెంటనే మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి డిమాండ్ వచ్చేది. సో అప్పుడు వెంకటస్వామికి వస్తుందా రాదా, వివేక్ వస్తుందా రాదా అనేటువంటి ఒక చర్చ, అనుమానం జరుగుతుండే. అలాంటి సమయంలో మీకేమనిపించేది? అంటే వాళ్ళు ఏదైతే డిమాండ్ చేసినారో తప్పేం లేదు. ఎందుకంటే సబ్ కాస్ట్కి ఇచ్చారు. ఏఐసిసి వాళ్ళు ఇవన్నీ కూడా చూసుకొని నిర్ణయించుకోవాలి. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, నేను ఎప్పుడు కూడా వేరేలతో పోటీ పడను. నా ఇంటర్నల్ స్ట్రెంగ్త్ నేను సాధించుకుంటాను. ఎందుకంటే నాకు ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఉంది, ఒక లెగసీ ఉంది, నేను కష్టపడి పని చేయగలుగుతాను. ఐ కెన్ క్రియేట్ అ పాజిటివ్ ఇంపాక్ట్. నా అచీవ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటంలో
ఎంత కీలకమైన పాత్ర వేశానని కూడా వారికి తెలుసు. ప్రజలు వారికి తెలుసు ఎవరు మంచిగా పని చేయొచ్చు, పార్టీని ఎట్లా బలోపేతం చేయొచ్చు అని తెలిసి నాకు ఇవ్వడం జరిగింది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న కాకాకి కార్మిక శాఖ నేతగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆ కార్మిక శాఖ మంత్రిగా లేదంటే కార్మికుల పక్షపాతిగా పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన ఉందా? ఏ శాఖ ద్వారా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నారు? కాకా వెంకటస్వామి గారు ఎప్పుడైతే లేబర్ మంత్రి గారు ఉన్నారో ఆ రోజులలో చాలా ఇష్యూస్ ఉండే లేబర్ పైన. మినిమం వేజెస్, వర్కింగ్ అవర్స్, ఇండస్ట్రియల్ అట్మాస్ఫియరే లేబర్ వ్యతిరేకంగా ఉండే. ఛాలెంజెస్ ఎక్కువ లేవు ఇప్పుడు లేబర్ ఫ్రంట్లో. మళ్ళీ కూడా ఏది ముఖ్యమంత్రి గారు అనిపిస్తారో ప్రజలతోని కలిసి ప్రజల పైన ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చేసే పోర్ట్ఫోలియో ఇస్తే ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి. మంత్రి పదవి ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళు కొంత అలిగినటువంటి పరిస్థితి ఉంది. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇన్ఛార్జ్ కావచ్చు, పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? నేను వాళ్ళు ఆల్రెడీ ఏఐసిసి వారు చర్యలు తీసుకున్నారు, వారు చూసుకుంటారు. ఆ పరిధిలో నేను పోను, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అసంతృప్తుల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుంది. ఇక మంత్రి పదవి అనేటువంటిది రేవంత్ రెడ్డి ఏ పదవి ఇచ్చినా గానీ తాను ఆ పదవికి న్యాయం చేస్తాను అనేటువంటి మాటని వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు.